గువాహటి టీ20లో కివీస్ కుదేలైపోయింది. కివీస్ను భారత బౌలర్లు కుమ్మేశారు. 3 వికెట్లు తీశాడు బుమ్రా. ఇక బిష్నోయ్ పాండ్యా తలా 2 వికెట్లు తీశారు. ఇక 153 పరుగులకే న్యూజిలాండ్ కుప్పకూలిపోయింది. భారత విజయ లక్ష్యం 154 పరుగులుగా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, బౌలింగ్లో ఫీల్డింగ్లో ఈరోజు టీ20లో భారత్ రాణించినటువంటి విధానం ఎంతో ఆకట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా కివీస్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎంత స్వల్ప లక్ష్యమైనా సరే పోరాడి గెలవడానికి కివీస్ సిద్ధంగా ఉంటుందనేటువంటి మాట. ఏ విధంగా ఉండబోతోంది భారత బ్యాటింగ్కి సంబంధించి, అలాగే మొదటి ఇన్నింగ్స్లో భారత్ చేసినటువంటి బౌలింగ్ ఫీల్డింగ్కి సంబంధించి ఎలా చూడాలంటారు? ముఖ్యంగా విజయం పరంపర కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే 5 వన్డేల టీ20 సిరీస్లో ముఖ్యంగా ఇప్పటికే 2 టీ20లను కూడా విజయం సాధించింది ఇండియా. సో ఇది 3వది. దాంతోపాటుగా ముఖ్యంగా ఈరోజు ఏదైతే సెకండ్ టీ20లో విశ్రాంతి తీసుకున్నటువంటి బుమ్రా ఈరోజు రావడం, 3వ టీ20లోకి రావడం పెద్ద ఎత్తున కలిసి వచ్చిన విషయం అని చెప్పుకోవచ్చు. ఆయన బౌలింగ్ కనుక చూస్తే ఈ బౌలింగ్ కూడా అంటే ముఖ్యంగా భారత్ బౌలింగ్లో బుమ్రాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సో దాన్ని మరోసారి నిరూపించుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 4 ఓవర్లలో ఓన్లీ 17 పరుగులు మాత్రమే ఇచ్చి దాదాపు 3 వికెట్లు, కీలక వికెట్లు తీసిన పరిస్థితులు ఉన్నాయి. దానికి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఈ గౌహతి గనక చూస్తే గౌహతి పిచ్ ఓన్లీ బ్యాటింగ్కి అనుకూలించే పిచ్. ఇది బ్యాటింగ్లో ముఖ్యంగా కొంతమేర అంటే స్టార్టింగ్ బౌలింగ్ వేసేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం బౌలింగ్కి అనుకూలించిన తర్వాత బాల్ కాస్త బ్యాటింగ్ మీదకి వస్తుంది, అంటే బ్యాట్ మీదకి వస్తుంది, సునాయాసంగా కొట్టే అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడ కూడా బ్యాటింగ్కు అనుకూలించకుండా అంటే ఓపెనర్లను త్వరగా అవుట్ చేయడం, కొంత ఏదైతే దాని తర్వాత ఒక 2 మాత్రమే న్యూజిలాండ్ నుంచి అంటే హాఫ్ సెంచరీ కూడా ఒక్కటి, అంటే మొత్తం 9 మంది అవుట్ అయ్యారు, 153 పరుగులు చేశారు. దాంట్లో ఏ ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ చేయని పరిస్థితి ఉంది. ముఖ్యంగా న్యూజిలాండ్ని కీలకంగా ఇటు బుమ్రా అలాగే రవి బిష్నోయ్, వీళ్ళిద్దరూ అంటే రవి బిష్నోయ్ స్పిన్నుతో ఆకట్టుకుంటే బుమ్రా తన యార్కర్స్ కావచ్చు, స్వింగ్ కావచ్చు, మొత్తం కూడా పెద్ద ఎత్తున బౌలింగ్ ప్రదర్శన అయితే చేసిన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా న్యూజిలాండ్ ఏదైతే బుమ్రా స్పీడ్కి, స్వింగ్కి, యార్కర్లకి కుప్పకూలిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే బౌలింగ్లో ముఖ్యంగా రవి బిష్నోయ్ 4 ఓవర్లు వేశాడు, 18 పరుగులు మాత్రం ఇచ్చి 2 వికెట్లు తీశారు. అలాగే హార్దిక్ పాండ్యా కూడా 3 ఓవర్లు వేశాడు, 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. హర్షిత్ రాణా కూడా, శివం దూబే అలాగే కుల్దీప్ కూడా వేశారు, కానీ వికెట్లు వీళ్ళకి పెద్దగా రాకపోవడం. సో ముఖ్యంగా ఏదేమైనప్పటికీ 153 పరుగులు అయితే ఇచ్చిన పరిస్థితి, 154 మరి టార్గెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇండియా. ఎందుకంటే ఇది బ్యాటింగ్ అనుకూలమైన పిచ్. మరి ఇండియా ఓపెనర్లు కావచ్చు, అలాగే మిడిల్ ఆర్డర్, లో ఆర్డర్ ఎలా ఆడుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ముఖ్యంగా బుమ్రా, ఎస్పెషల్లీ బుమ్రా గురించి మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో బుమ్రా కొంత అంటే వేగానికి సంబంధించి కానీ, ఆయన ఏదైతే యార్కర్లకు సంబంధించి కానీ ఏదైతే స్వింగ్ అవుతుందో ఆ స్వింగ్ మీద కొంత అపోహ అయితే వచ్చింది. సో ఈ మ్యాచ్తో ముఖ్యంగా బుమ్రా మళ్ళీ తిరిగి రీఫామ్లోకి, ఎప్పుడైతే గతంలో ఆయన బుమ్రాకి సంబంధించినటువంటి ఏదైతే ఆయన బౌలింగ్ వేస్తేనే అసలు క్రికెట్ అంటే ముఖ్యంగా మెయిన్ బ్యాటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ భయపడే అవకాశాలు ఉంటాయి. అది ఈరోజు జరగడం ముఖ్యంగా ఉంది. ఆయన వేసినటువంటి స్వింగ్ కావచ్చు, ఆయన వేసినటువంటి ఫాస్ట్ కావచ్చు, అంటే బ్యాటర్కి ఎక్కడ కూడా బ్యాటు అంటే బాల్ బ్యాట్కి మధ్యలో వికెట్ ఎగిరిపోవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆ స్వింగు, ఆ స్పీడు మొత్తం కూడా తిరిగి పాత బుమ్రా మళ్ళీ రీబ్యాక్ వచ్చాడని కూడా చెప్పుకోవచ్చు. మురళి, మొదటి 2 టీ20ల్లో బ్యాటింగ్కి సంబంధించి కూడా భారత్ రాణించినటువంటి పరిస్థితి ఉంది. ఒకరు కాకపోయినా మరొకరైనా ఆదుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఈ టీ20లో ఎలాంటి ప్రదర్శన భారత్ తరపు నుంచి ఉండబోతోంది అంటే స్వల్ప లక్ష్య ఛేదనే అనేటువంటిది అయితే ఇప్పటివరకు అభిమానులు చూస్తున్నటువంటి పరిస్థితి. మొదటి 2 వికెట్లు కూడా భారత్ తీసినటువంటి పరిస్థితి చాలా ఎర్లీగా తీసింది, కానీ ఎక్కడ న్యూజిలాండ్ బౌలింగ్ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు అనేటువంటి మాట. భారత్ బ్యాటింగ్ ఎలా ఉండబోతుందంటారు ఈ పిచ్ని బట్టి? భారత్ బ్యాటింగ్లో అంటే ముఖ్యంగా ఏదైతే ముఖ్యంగా మెయిన్ బ్యాటర్స్ అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫామ్లో ఉన్నారు. దాంతోపాటు ఎవరైతే సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, అలాగే నిషాన్ కిషన్ కావచ్చు, ముఖ్యంగా కీలక బ్యాటర్లు అందరూ కూడా ఓపెనర్లు అభిషేక్ శర్మ కావచ్చు, అంటే ఒకరు కాకపోతే ఒకరు నెగ్గిస్తూ ఉన్నారు ఇండియా టీం నుంచి. మొత్తం కూడా దాదాపు బ్యాటింగ్ ఆర్డర్లో 8వ స్థానం వరకు కూడా బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. దాదాపు ఎవరైతే
కుల్దీప్ కావచ్చు, ఒక కుల్దీప్ అలాగే కొంత కుల్దీప్ వరకు ఇది ఉంది, కానీ మిగతా దాదాపు 8 మంది బ్యాటింగ్ చేసే సత్తా ఉన్నటువంటి బ్యాటింగ్ ఆర్డర్ అయితే ఉంది. స్వల్ప లక్ష్యమైనప్పటికీ అటు బౌలింగ్లో కూడా న్యూజిలాండ్ కొంచెం కట్టుదిట్టంగా వాళ్ళ బౌలింగ్లో కూడా, అంటే బౌలింగ్తో పాటు అటు ఫీల్డింగ్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళకి అనుభవం ఉంది. ఫీల్డింగ్ అదే స్థాయిలో చేస్తారు. ఫీల్డింగ్లో కూడా వాళ్ళు ఒక 20-30 రన్స్ను మార్జిన్తో ఇది చేసే అవకాశం ఉంటుంది. సో వాళ్ళను తక్కువ అంచనా కూడా వేసే పరిస్థితి లేదు. సో ప్రస్తుతం అంటే ఇండియాకు చెప్పుకోదగింది ఏంటంటే ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ పెద్దగా ఉంది. దాంతోపాటు అభిషేక్ శర్మ ఫామ్లో ఉండడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఆల్రెడీ రెండు మ్యాచ్లు గెలిచారు కాబట్టి ఆ 2 మ్యాచ్లు గెలిచిన తర్వాత ఆ మూమెంటం అనేది టీంలో ఉంటుంది. ఆ మూమెంటం అలాగే కొనసాగుతుంది కాబట్టి అంటే ఒకవేళ ఓటమి ఉంటే కనుక కొంచెం డిసప్పాయింట్లో ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ 2 మ్యాచ్లు ఇండియా గెలిచింది కాబట్టి ఆ మూమెంటం అలాగే ఉంది. బౌలింగ్ కూడా మంచి ప్రదర్శన చేశారు కాబట్టి అది బ్యాటింగ్లో కూడా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. బౌలింగ్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున బౌలింగ్లో కూడా ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా చాలా మంచిగా ఫీల్డింగ్ చేశారు. సో ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. సో బ్యాటింగ్లో కూడా అదే కాన్ఫిడెన్స్తో ఆడతారు కాబట్టి దాదాపు ఇండియా మాత్రం 3-0తో ఈ సిరీస్ను ఇప్పటికే కైవసం చేసుకోబోతుందంటూ కూడా అభిమానులు తెలియజేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక బుమ్రా కంబ్యాక్ ఇచ్చాడు అనేటువంటి మాట, ఇటీవల బుమ్రా బౌలింగ్కి సంబంధించి ఎదురైనటువంటి విమర్శలకు చెక్ పెడుతూ ఈరోజు తీసినటువంటి కీలకమైనటువంటి వికెట్స్, మ్యాచ్ మొత్తాన్ని కూడా బుమ్రా టర్న్ చేసినటువంటి విధానానికి సంబంధించి కూడా అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. మొదటి 2 టీ20ల్లో ఒకరు కాకపోతే ఒకరు ఫామ్లోకి వచ్చి టీమిండియాని విజయం బాట పట్టించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఫస్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ కావచ్చు, రెండో మ్యాచ్లో ఇషాన్ కిషన్ కావచ్చు, వారు ఆడినటువంటి విధానం ఎవరో ఒకరు ఫామ్లో ఉండి భారత్ని విజయాల బాట పట్టిస్తున్నారు. 3-0 తోటి ఇప్పటికే సిరీస్ని కైవసం చేసుకుపోతుంది. తర్వాత 2 టీ20ల విషయంలో కూడా ఇదే విధంగా భారత్ మెరుగైనటువంటి ఆట తీరును ప్రదర్శించి ఇటు టెస్ట్కి సంబంధించి కావచ్చు, వన్డేకి సంబంధించి కావచ్చు, ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది.